హాయ్ వెల్కమ్ టు డే 8 AWS విత్ డెవాప్స్. ప్రీవియస్ వీడియోలో మనం S3లో ఫైల్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, అలాగే S3 సెక్యూరిటీ అంటే ఏంటి, S3 వెర్షనింగ్ అంటే ఏంటి, S3 లైఫ్ సైకిల్ అంటే ఏంటి, ఇవన్నీ చూసాము. సో ఈ వీడియోలో మనం S3ని యూజ్ చేసుకొని స్టాటిక్ వెబ్సైట్ని ఎలా హోస్ట్ చేయాలో తెలుసుకుందాం. సో స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను అనుకుందాం. సో నా కంపెనీని నేను ప్రమోట్ చేసుకోవడం కోసం నాకు ఒక వెబ్సైట్ అవసరం. సో నేనేం చేస్తాను అంటే ఒక డెవలపర్ని కన్సల్ట్ అయ్యి, సో నాకు ఈ రిక్వైర్మెంట్స్లో ఒక వెబ్సైట్, స్టాటిక్ వెబ్సైట్ కావాలని నేను అడుగుతాను. సో అతను ఏం చేస్తారంటే నేను అడిగిన రిక్వైర్మెంట్తో ఒక వెబ్సైట్ తయారు చేసి ఇస్తాడు. ఆ వెబ్సైట్ని హోస్ట్ చేసినప్పుడు, సో ఎవరైనా నా కంపెనీ నేమ్తో సెర్చ్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసిన వాళ్ళు దాన్ని ఎడిట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ చేయలేరు. సో దీన్నే స్టాటిక్ వెబ్సైట్ అంటారు. సో ఈ స్టాటిక్ వెబ్సైట్ని S3 యూజ్ చేసుకుని ఎలా హోస్ట్ చేయాలనేది మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ స్టాటిక్ వెబ్సైట్ని హోస్ట్ చేయడం కోసం బయట చాలా కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఈ వెబ్సైట్ను హోస్ట్ చేసినందుకు కొంత మనీని అయితే ఛార్జ్ చేస్తారు. లైక్ గోడాడీ, హోస్టింగ్ పాపా, డొమైన్.com ఇలా కొన్ని హోస్టింగ్ కంపెనీస్ అయితే ఉన్నాయి. సో ఈ హోస్టింగ్ కంపెనీస్ అనేవి మన వెబ్సైట్ని హోస్ట్ చేయడం కోసం కొంత మనీని అయితే తీసుకుంటాయి. బట్ ఈ AWSని యూజ్ చేసేవాళ్ళు సో సపరేట్గా మళ్ళీ ఈ హోస్టింగ్ కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా, సో S3లో ఈ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని వాళ్ళ వెబ్సైట్ని కూడా హోస్ట్ చేయొచ్చు. కాస్ట్ పరంగా కూడా బయట వాళ్ళతో పోల్చుకుంటే S3 అనేది కొంచెం తక్కువగా అన్నది ఛార్జ్ చేస్తుంది. సో S3లో స్టాటిక్ వెబ్సైట్ని ఎలా హోస్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ గో టు AWS కన్సోల్, దెన్ S3. సో ఇవి మనం ప్రీవియస్ క్లాస్ని ఈ 2 బకెట్స్ని యూజ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇప్పుడు ఈ 2 బకెట్స్లో ఒక బకెట్లో వెబ్సైట్ కూడా ఉంది. సో నేను ఆ వెబ్సైట్ని యూజ్ చేసుకొని ఈ స్టాటిక్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో యాక్చువల్గా ఈ స్టాటిక్ వెబ్సైట్ని క్రియేట్ చేయాలంటే మనం అప్లోడ్ చేసిన ఫైల్స్ అన్నిటినీ కూడా పబ్లిక్లోకి మార్చాలి. బై డిఫాల్ట్గా మనం ఫైల్స్ అప్లోడ్ చేసినప్పుడు ఈ ఫైల్స్ అనేవి ప్రైవేట్గా ఉంటాయి. సో ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేసి చూద్దాం. బై డిఫాల్ట్గా ఇది ఎర్రర్ అని వస్తుంది. ఎందుకంటే సో మన S3లో ఫైల్స్ని అప్లోడ్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా ఫైల్స్ అనేవి ప్రైవేట్గా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం వాటిని పబ్లిక్ చేస్తామో అప్పుడే అవి ఎవరైనా యాక్సెస్ చేయడానికి యాక్సెస్ వస్తుంది. సో బకెట్ పర్మిషన్స్కి వెళ్ళి ఈ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అనేదాన్ని ఆఫ్ చేయాలి. సో ఇది ఉండడం వల్ల ఏమైందంటే మన ఆబ్జెక్ట్స్ని కానీ బకెట్స్ని కానీ వేరే వాళ్ళు యాక్సెస్ చేయలేరు. సో ఇప్పుడు మన వెబ్సైట్ని మనం స్టాటిక్గా హోస్ట్ చేయాలంటే సో ఇది ఖచ్చితంగా ఆఫ్ చేయాలి. అప్పుడే మన వెబ్సైట్ అనేది వేరే వాళ్ళు యాక్సెస్ చేసినప్పుడు వాళ్ళకి ఓపెన్ అవుతుంది. ఎడిట్, అన్చెక్, సేవ్ చేంజెస్, కన్ఫర్మ్. ఇది ఆఫ్ అయింది. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఈ బకెట్ పాలసీ గురించి చూసాం. సో ఈ బకెట్ పాలసీ ఎందుకు చేస్తామంటే మన బకెట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా ప్రైవేట్ చేయడానికి, అంటే మనం ఏ బకెట్ని అయితే యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ బకెట్ అందరినీ పబ్లిక్గా మార్చడానికి మనం ఈ బకెట్ పాలసీని యూజ్ చేస్తాము. సో నేను ఇక్కడైతే ఒక బకెట్ పాలసీని యాడ్ చేస్తున్నాను. సో మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ప్రీవియస్ వీడియోని చూడండి. అప్పుడు ఈ బకెట్ పాలసీని ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుస్తుంది. సో బకెట్ పాలసీని యాడ్ చేశాను. దెన్ గో టు బకెట్స్. ఈ ఇండెక్స్ పైన మళ్ళీ యాక్సెస్ చేసి చూద్దాం. ఆ వెబ్సైట్ అనేది యాక్సెస్ అయింది. సో ఇక్కడ వెబ్సైట్ అయితే యాక్సెస్ అయింది కానీ సో మనకు కావాల్సిన వెబ్సైట్తో అది యాక్సెస్ అవ్వలేదు. సో బై డిఫాల్ట్గా S3 అనేది మన బకెట్ URLతో వెబ్సైట్ అనేది యాక్సెస్ అయింది. బట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకు కావాల్సిన URLతో బకెట్ని యాక్సెస్ అయ్యేలా
చేయాలి. సో, ప్రాపర్టీ ట్యాబ్స్‌కెళ్ళి స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ అనే దాన్ని డిజేబుల్‌లో ఉంది. దీన్ని ఎనేబుల్ చేయాలి. సో, ఎడిట్ అండ్ ఎనేబుల్. సో, ఇక్కడ రూట్ ఫైల్ ఏందనేది మనం ఇక్కడ ఇవ్వాలి. సో, ఇది .html index.html ఫైల్‌ని యాక్సెస్ చేసినప్పుడు అది రూట్ ఫైల్‌గా తీసుకొని వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయింది. సో, దాన్నే మనం రూట్ ఫైల్‌గా ఇవ్వాలి. సో, ఎర్రర్ డాక్యుమెంట్స్ ఏం లేవు. సో, సేవ్ చేంజెస్. స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ అనేది ఎనేబుల్ అయింది. సో, అమెజాన్ అనేది మనకొక యూఆర్ఎల్‌ని ఇచ్చింది. సో, వెబ్‌సైట్ అనేది S3 యూజ్ చేసి హోస్ట్ చేసాం. ఈ స్టాటిక్ వెబ్‌సైట్‌ని ఎనేబుల్ చేశాక ఈ లింక్‌ని కాపీ చేసుకొని బ్రౌజర్‌లో సెర్చ్ చేస్తే వెబ్‌సైట్ అనేది హోస్ట్ అవుతుంది. సో, స్టాటిక్ వెబ్‌సైట్‌ని ఇలా హోస్ట్ చేస్తాం. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే. మీ ఫ్రెండ్స్ ఎవరైనా AWS డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో పిన్ చేయండి. రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.